బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ప్రస్తుతానికి వివాదంలో చిక్కుకున్నారు. ఇటు బాలీవుడ్ పైన రెహమాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 8 ఏళ్లుగా బాలీవుడ్ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వెలివేసింది అంటూ రెహమాన్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ ఛాన్స్ని వెనక్కి తీసుకున్నారు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మతపరంగా కూడా నాపైన వివక్ష చూపుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. రెహమాన్ వ్యాఖ్యలపై మొత్తానికి అయితే ఇటు బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇటు రెహమాన్కి వచ్చినవన్నీ ఛాన్సులు ఎవరికీ రాలేదు కదా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంత ఇబ్బంది ఉంటే నువ్వు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్ళిపో అంటూ ఇటు రఘునందన్ రావు ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు రెహమాన్కు అహంకారం ఎక్కువ, నా సినిమా స్టోరీ కూడా వినలేదంటూ ఇటు కంగనా రనౌత్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తం మీద ఇటు రెహమాన్ ఇటు ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇండస్ట్రీలో మతపరంగా తనని ఒక కార్నర్ చేశారు. 8 సంవత్సరాలుగా తనకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఒక సినిమాకి తనని ఒక ప్రాజెక్ట్కి ఓకే చేసిన తర్వాత కూడా ఒక మ్యూజిక్ కంపెనీకి సంబంధించిన 5 కంపోజర్స్కి ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఆయన ఒక మీడియా ఛానల్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్, ఇటు మతపరంగా వివక్ష చూపిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇటు బీజేపీ అలాగే హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు మాత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అవకాశాలు కాదా, నీకు వచ్చినన్ని అవకాశాలు ఇండస్ట్రీలో ఎవరికి వచ్చాయి? ఇటు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఒకసారి మనం చూస్తే షాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు, ఫరాన్ అఖ్తర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 3 ఖాన్స్ స్టార్ హీరోస్, ఆ 3 కూడా మొత్తానికి వాళ్ళు కూడా అన్యమతస్థులు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళే కదా. ఒకవేళ వివక్ష జరిగితే 3 ఖాన్స్ 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు అంటూ ఇటు షాన్ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇటు కంగనా రనౌత్, మనం ఒకసారి చూస్తే కంగనా రనౌత్ కూడా ఇటు క్వశ్చన్ చేస్తుంది, నా సినిమా స్టోరీ కూడా వినలేదు, స్టోరీ వినడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి వర్క్ ఇవ్వట్లేదు బాలీవుడ్లో అంటూ చెప్పుకొస్తున్నావు అంటూ ఇటు కంగనా రనౌత్ కూడా ఇటు రెహమాన్కి అహంకారం ఎక్కువ అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరెవరైనా మీ అభిప్రాయాలని ఆర్టీవీతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో వ్యక్తపరచవచ్చు. సో మొత్తం మీద రెహమాన్కి సంబంధించిన ఈ కాంట్రవర్సీ గురించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి, ఇటు రెహమాన్ కాంట్రవర్సీకి సంబంధించి ఇటు ఎంపీ రఘునందన్ ఏం మాట్లాడారో ఒక్కసారి, బీజేపీకి సంబంధించిన ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని. పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, తినే తిండి ఒకటి, పాడే పాట ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేమైంది, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద ఉన్న అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని. పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి.
సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, తినే తిండి ఒకటి పాడే పాటి ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేవు, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద ఉన్న అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. ఇది ఈ భూమండలం మీద ఉన్న అవకాశాలన్నీ నీకు వచ్చినాయి, అయినా కూడా నువ్వు ఇంకా సాటిస్ఫైడ్ లేవా? అంతగా నీకు ఇబ్బందిగా ఉంటే ఇటు బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో వెళ్ళు, లేకపోతే చంద్రమండలానికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ చేసుకో అవకాశాలు, అక్కడ ప్రయత్నాలు చేసుకో అంటూ ఇటు ఎంపీ రఘునందన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇటు కంగనా రనౌత్ తన సినిమా ఎమర్జెన్సీ అనే ఒక సినిమాకి సంబంధించి ఆ కథ గురించి చెప్పడానికి రెహమాన్ అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించింది. కానీ అపాయింట్మెంట్ కూడా రెహమాన్ ఇవ్వలేదు అంటూ తను ప్రస్తుతానికి సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి ఆమె రెస్పాండ్ అయింది. నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, అంత యారగెంట్, అంత అహంకారి రెహమాన్. ఇప్పుడు ఇండస్ట్రీ వివక్షత చూపిస్తుంది, ఇండస్ట్రీ అలా అని ఇప్పుడు చెప్తున్నాడు రెహమాన్ అంటూ ఇటు రెహమాన్ ఉద్దేశించి ఆమె సోషల్ మీడియా మాధ్యమంలో రెస్పాండ్ అయింది. అదొకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం చూస్తే కనుక, డియర్ రెహమాన్ జీ, ఏఆర్ రెహమాన్ జీ, ఐ ఫేస్ సో మచ్ ప్రిజుడైస్ and partiality in the film industry because I support a saffron party. Yet I must say, I have not come across a man more prejudiced and hateful than you. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్నాను, అయినా నేను ఇంత ఫేస్ చేయలేదు. కానీ నీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు, నీలాంటి జడ్జిమెంటల్, నీలాంటి ఒక హిపోక్రెట్, అంటే నువ్వు చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి అంటూ ఇటు రెహమాన్ ఉద్దేశించి మాట్లాడుతుంది. అలాగే ఐ డెస్పరేట్లీ వాంటెడ్ టు నరేట్ మై డైరెక్టోరియల్ ఎమర్జెన్సీ టు యూ. నేను డెబ్యూట్ ఇటు డైరెక్టర్గా నేను చేస్తున్న నా సినిమా ఎమర్జెన్సీ అనే సినిమాని మీకు ఆ స్టోరీ నరేట్ చేయాలని నేను ఎంతో తాపత్రయపడ్డా, మీకు ఆ నరేషన్ ఇవ్వాలని. కానీ మీరు నన్ను కలవడానికి కూడా అంగీకరించలేదు. ఐ వాజ్ టోల్డ్ యూ డోంట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఏ ప్రాపగండా ఫిలిం. నాకు మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇలాంటి ఒక సినిమాకి నేను మ్యూజిక్ ఇవ్వాలని అనుకోవట్లేదు, మీ ప్రాపగండాకి నేను మ్యూజిక్ ఇవ్వాలనుకోవట్లేదు అని మీరు చెప్పారంట. సో మొత్తానికైతే ఎమర్జెన్సీ వాస్ కాల్డ్ ఏ మాస్టర్ పీస్ బై ఆల్ క్రిటిక్స్. ఈవెన్ అపోజిషన్ పార్టీ లీడర్స్ సెంట్ మీ ఫ్యాన్ లెటర్స్ అప్రిషియేటింగ్ ద ఫిలిం ఫర్ ఇట్స్ బ్యాలెన్స్డ్ అండ్ కంపాషనేట్ అప్రోచ్, బట్ యు ఆర్ బ్లైండెడ్ బై యువర్ హేట్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఎమర్జెన్సీ. సో మొత్తం మీద మీకు కళ్ళు కనిపించట్లేదు, ఒక బ్యాలెన్స్డ్ సినిమాని తీశానంటూ ప్రతిపక్ష నేతలు కూడా చెప్పుకొచ్చారు. అసలు సినిమా కథ వినడానికి కూడా మీకు టైం లేకుండే, అప్పుడు మీరు డైరెక్ట్గా రిజెక్ట్ చేశారు, ఇప్పుడు పని దొరకట్లేదు, ఇండస్ట్రీలో వివక్షత చూపిస్తున్నారు అంటూ మీరు చెప్పుకొస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది అంటూ ఇటు కంగనా రనౌత్ తను చెప్పుకొచ్చింది. మొత్తం మీద తన సినిమా స్టోరీని కూడా వినలేదంట రెహమాన్. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వట్లేదంటూ ఇటు రెహమాన్ చెప్పుకొస్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అసలు రెహమాన్ ఉద్దేశం ఏంటి? రెహమాన్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఎన్ని లాంగ్వేజెస్లో ఇన్ని సాంగ్స్, ఇన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత ఇప్పటికీ ఇండస్ట్రీలో వివక్షత ఉంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఒకసారి మనం గమనిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 3 స్టార్స్ ఎవరు? అందరూ అన్యమతస్థులు, అందరూ ఖాన్స్. మరి ఒకవేళ వివక్షత ఉంటే ఆ హీరోలు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, బాలీవుడ్కి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్, ఇటు షాన్, అలాగే ఫర్హాన్ అఖ్తర్, ఇలాంటి వాళ్ళు కూడా స్పందించారు. వీళ్ళు కూడా అడుగుతున్నారు, ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి మరి ఖాన్స్ ఎలా ఏలుతున్నారు ఒకవేళ వివక్షత ఉంటే? ఇప్పుడు షాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, నేను కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా సినిమాలు చేశాను, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాను, కానీ కొన్ని సమయాల్లో నాకు సినిమా అవకాశాలు ఉండవు, దాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, అంతేకాని ఇండస్ట్రీ మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు అంటూ చెప్పుకొచ్చారు. ఇటు ఏఆర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఛావా సినిమాకు సంబంధించి. ఛావా సినిమా ఇటు మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టే సినిమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి అలాంటి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ సినిమా స్టోరీ అంతా ఆయనకు తెలుసు కదా, ఆ స్టోరీ తెలుసుకొనే కదా ఆయనకు మ్యూజిక్ ఇచ్చాడు. అంతా తెలుసుకొని కూడా ఆ సినిమాకి పనిచేసి కూడా ఇప్పుడు ఆ సినిమా మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టే సినిమా అంటూ ఆయన వ్యాఖ్యానిస్తారు. సెన్సేషనల్ కామెంట్స్, ఇటు రెహమాన్ చేసిన కామెంట్స్, మతానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్, సినిమాని ఉద్దేశించి చేసిన కామెంట్స్,
బాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అన్నీ చూస్తే అన్నీ చాలా హిపోక్రసీ కనిపిస్తుంది. ఒక పక్కన ఆయన సినిమాలకు పనిచేసి ఆ సినిమాలే మంచివి కావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్కన అవకాశాలు కులాన్ని చూసే వివక్షత చూపిస్తున్నారు ఇండస్ట్రీలో అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రెహమాన్ వాదిస్తున్న ఈ వాదన, రెహమాన్ బాలీవుడ్ ఇండస్ట్రీని అంటున్న మాటలు, ఎట్ ద సేమ్ టైం ఆయన ఛావా సినిమా గురించి చేసిన స్టేట్మెంట్స్, వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు? ఒక పక్కన ఇటు కంగనా రనౌత్ మనం చూస్తే కనుక కంగనా రనౌత్ చాలా క్లియర్గా ఏం చెప్తుంది? కంగనా రనౌత్ తను తీస్తున్న సినిమా స్టోరీని నరేట్ చేయడానికి కూడా అపాయింట్మెంట్కి ఒప్పుకోలేదంట ఏఆర్ రెహమాన్. ఇప్పుడేమో సినిమా అవకాశాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారు, నన్ను కార్నర్ చేశారని చెప్తున్నాడు. ఇటు కంగనా రనౌత్ తన సినిమా స్టోరీ వినడానికి కూడా ఒప్పుకోలేదు, అంత అహంకారి రెహమాన్ అంటూ ఇటు కంగనా రనౌత్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద రెహమాన్ చేసిన సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ ఇష్యూ మీద, ఇటు అన్యమతస్థుల మీద వివక్షత బాలీవుడ్లో నిజంగానే ఉందా? ఒకవేళ ఉంటే 30 సంవత్సరాల నుంచి సో కాల్డ్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇటు సల్మాన్ ఖాన్ ఇలాంటి ముగ్గురు దిగ్గజాలు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. కిషన్ రెడ్డి ఏం చెప్పుకొచ్చాడు ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడడం ఏతున్నదో ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయనకు అన్ని భాషల్లో, అది హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మరి మలయాళంలో కానీ, అన్ని భాషల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు మతంతో సంబంధం లేకుండా ఆయన అన్ని రకాలుగా ప్రోత్సహించారు. ఆయన అందించినటువంటి సంగీతాన్ని అందరూ కూడా మరి ఏ రకంగా ఆస్వాదించారో మనకందరికీ తెలుసు. ఆయన ఒక కాలంలో అన్ని భాషల్లో కూడా ఇండియాలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగొందాడు. అనేకమైనటువంటి ప్రముఖ సినిమాలకు ఆయన సంగీత దర్శకుడుగా కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనతో అనేకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయనకు బాధ్యతలు ఇచ్చి మరి సంగీతం దర్శకుడిగా ఆయన సహాయం తీసుకున్నాం మేము. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఎత్తున్నదో దురదృష్టకరము. ఆయనను ప్రోత్సహించినప్పుడు కానీ, ఆయన నెంబర్ 1 డైరెక్టర్ ఉన్నప్పుడు కానీ ఆయన ముస్లిం అనో హిందూ అనో కాదు, ఆయన హిందువుగా ఉండి ముస్లిం కన్వర్టెడ్ అనో ఎప్పుడు కూడా ఆయన చూడలే ప్రజలు. ఆయనలో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుడిని చూశారు. కాబట్టి ఈరోజు సినిమా ఫీల్డ్లో కానీ అనేక రంగాల్లో కానీ ఒక్కొక్క కాలంలో కొంతమంది ఉంటారు, ఎవరు ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. చాలామంది సినిమా ఇళయరాజా గారు కానీ లాంటి వ్యక్తులు చాలామంది హిందీలో అనేక భాషల్లో కూడా సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదొక నదీ ప్రవాహం లాంటిది కళ. అటువంటిది నేనే శాశ్వతంగా ఉండాలి, నాకే రావాలి, కాబట్టి నేను హిందూ కాబట్టి ముస్లిం కాబట్టి నాకు రావటం లేదు అనేది దిగజారి మాట్లాడడం ఏతున్నదో తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రకమైనటువంటి భాష ఏదైతున్నదో ప్రజలను విభజించేటువంటి భాష, దీన్ని వెంటనే ఏఆర్ రెహమాన్ ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరే అన్నారు కదా జాతీయ అవార్డులు ఎందుకు వచ్చాయి? జాతీయ అవార్డులు ముస్లిం అని వచ్చాయా? ఒక కళాకారుడు వచ్చాయి. కాబట్టి ఒక కళాకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత నెంబర్ 1గా ఒక్కొక్క కాలంలో ఈ యొక్క దేశంలో సంగీత దర్శకుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజలను విభజించే విధంగా మాట్లాడము ఏ మాత్రం మంచిది కాదు, సమాజానికి కీడు కలిగించేటువంటి చర్య. దీన్ని వెంటనే క్షమాపణలు చెప్పి ఏఆర్ రెహమాన్ తాను చేసినటువంటి వాక్యాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇటు దేశం మొత్తం తనని ఆదరించింది, ప్రతి రాష్ట్రం ప్రతి భాషలో తన పాటలని మ్యూజిక్ ఇచ్చాడు. అలాంటి ఏఆర్ రెహమాన్ తన మాటలని వెనుకకు తీసుకోవాలి, దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు తెలియపరచాలి. ఇన్ని అవార్డ్స్ ఎలా వచ్చాయి, ఇన్ని సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి, ఇన్ని భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? ఇవన్నీ అవకాశాలు కావా? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఉద్దేశించి ఇటు ఫిలిం ఇండస్ట్రీని కావచ్చు, మతపరమైన మాటలు ఏవైతే మాట్లాడాడో అవన్నీ వెనక్కి తీసుకోవాలి, భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఇష్యూ గురించి. అసలు సోషల్ మీడియాలో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ అసలు ఏం చర్చ జరుగుతుంది రెహమాన్ గురించి, బాలీవుడ్లో ఎస్పెషల్లీ ఏం చర్చ జరుగుతుంది అన్న దాని గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, అసలు కంగనా రనౌత్ ఏమో అయితే చాలా క్లియర్గా నా సినిమా స్టోరీ వినడానికి కూడా ఆయన అంగీకరించలేదు, రిజెక్ట్ చేశాడు. ఎందుకు అని అంటే అదొక ప్రాపగండా సినిమా అని చెప్పి.
ఇటు చావా లాంటి సినిమా మతపరమైన అల్లర్లు చెలరేగొట్టడానికి, మతపరంగా రెచ్చగొట్టడానికి చావా లాంటి సినిమాని తీశారు. అది ఒక డెసిసివ్ సినిమా అంటూ ఆయన పదాలతోనే, ఆయన నోటితోనే దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మరి అలాంటి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఇచ్చారు. అంటే ఇటు రెహమాన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని చూడాలా? ఎలా చూడాలి రవిచంద్ర ఆయన వ్యాఖ్యానాలు? కళ్యాణ్, ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన భారతదేశ సమగ్రతను చాటే విధంగా, భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా గతంలో ఎన్నో పాటలు అలాగే సంగీతాన్ని బాణీలు సమకూర్చారు. అలాంటి రెహమాన్ ఇప్పుడు భారతదేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కులాన్ని, మతాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయటం అనేది ఎవరికి, దాదాపు సినిమా ఇండస్ట్రీయే కాదు, భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో సినిమా పరిశ్రమలో కళాకారులకి, అటు టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరికి కూడా కులము, మతము, ప్రాంతము అనే భేదం ఉండదు. కళాకారులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని గౌరవిస్తూనే ఉంటారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు. ప్రజల్ని అలరించే విధంగా వాళ్ళ పాత్రలు ఉంటూనే ఉంటాయి. టెక్నీషియన్స్ కూడా అలాగే పనిచేశారు. ఆయన ఏ మతస్థుడైనప్పటికీ కూడా అన్ని భాషల్లో అన్ని సాంప్రదాయాలకి అనుగుణంగా ఆయన బాణీలు సమకూర్చారు, సంగీతాన్ని సమకూర్చారు. అలాంటి వ్యక్తి తనకు ఇక్కడ ఒక కులము, మతం ప్రాతిపదికగా అక్కడ అవకాశాలు జారిపోతున్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే అసలు అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. గతంలో ఎంతో మంది కళాకారులను చూసాము, టెక్నీషియన్స్ చూసాము. ఆయనకు రకరకాల భారతదేశంలో ఒక అత్యున్నత సంగీత దర్శకుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆయన కూడా భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ఎన్నో పాటలు రూపొందించారు, సంగీతాన్ని సమకూర్చారు. దేశ విదేశాల్లో కూడా మన భారతదేశానికి సంబంధించిన ఔన్నత్యాన్ని చాటే విధంగా ఆయన కచేరీలు చేశారు. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వెనుక ఆయన ఏదన్నా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. రెహమాన్ వైపు నుంచి కూడా మరలా దానిపై ఎలాంటి రిప్లై కూడా, ఆయన ఎందుకు ఇలా చేశారు, తనని విమర్శించే వాళ్ళకి సమాధానం కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం ఇక్కడ మనం గమనించాలి. కళ్యాణ్, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.